రాష్ట్రానికి దూరంగా ఉన్న తెలంగాణ అయి ఉండొచ్చు, మన రాష్ట్రానికి ఇంకా దూరంగా ఉన్న అండమాన్ అయి ఉండొచ్చు. అక్కడ కూడా తెలుగుదేశం జెండా రెపరెపలాడడానికి ప్రయత్నిస్తూ మన మోటో ఏంటో, సార్ గారి మోటో ఏంటో, తెలుగుదేశం మోటో ఏంటో మొత్తం రాష్ట్రం దాటి ఎక్కడో అండమాన్ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చిందన్న. అయితే ఆ నాయకులు ఉన్నారు, దయచేసి ఒకసారి వాళ్ళు మాట్లాడతారు. ఏవి రెడీ అండి? మాణిక్యం యాదవ్ గారు అండమాన్ నుంచి మాట్లాడతారు. అదొకసారి వీడియో ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. క్యారీ ఆన్. సార్, అండమాన్ నికోబార్లో తెలుగుదేశం పార్టీ ప్రణాళికాబద్ధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక సుదూర ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్లో తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని తెలుగు ప్రజలే కాకుండా అండమాన్ నికోబార్ అన్ని జాతులు, మతాలు, అన్నీ కూడా తెలుగుదేశం పార్టీని సంరక్షిస్తుంది. అదేవిధంగా మనకు అండమాన్ నికోబార్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా మీ వరకు వచ్చేసి మీ ముందు పెట్టాలని ఇప్పుడు పక్కన చైర్పర్సన్ సాహుల మీద ఉన్నారు. అదేవిధంగా మన ఎక్స్ చైర్పర్సన్ సెల్వి గారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. చాలామంది వచ్చేసి ఇప్పుడు రామాలయంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న సార్. పూర్తిగా మన కార్యకర్తలంతా అక్కడ ఉన్నారు. దానివల్ల చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ త్వరలోనే మీ ముందుకు వచ్చేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చి మీరు ఈ అండమాన్ నికోబార్ ఒక ఆలోచన పరంగా అండమాన్ నికోబార్ని ఒక సుదీర్ఘమైన లెవెల్ తీసుకుని తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకుంటేనే ఇక్కడ అందరూ కూడా ఆశిస్తున్నారు సార్. అది మీరు త్వరలోనే మాకు అపాయింట్మెంట్ ఇచ్చేసి ఈ నెలలో 15వ తేదీ 20వ తేదీ లోపల మీరు ఆశీర్వదిస్తారని కోరుతున్నాం. అదేవిధంగా కార్యక్రమం ఎల్లస్తుంది. ఆంధ్ర రాష్ట్ర అమరావతిని తీర్చిదిద్దే విషయంలో మీరు ఎన్నో సాధక బాధలు అడ్డుకుని ప్రభుత్వాన్ని సాధిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుతూ మనకు ఎన్నో విధాల అండమాన్ నికోబార్లో మేము గమనిస్తూ ఉన్నాం. అందువల్ల ప్రతి విషయంలో కూడా మాకు ఇక్కడ ఫ్లైట్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వెకేషన్స్ వచ్చాయంటే ముఖ్యమంత్రికి వచ్చేసి అక్కడ ఉత్సవాలు అయితేనేమి, గ్రామ దేవతల ఉత్సవాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫ్లైట్ రేట్స్ అన్ని పెరుగున్నాయి సార్. దాన్ని కంట్రోల్ చేయాల్సింది మన మినిస్టర్ గారు కూడా చెప్పేసి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన హోమ్ మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడి అండమాన్ నికోబార్లో ఇవన్నీ సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మనకు పార్టీ ఆఫీస్ అంతవరకు లేదు సార్. పార్టీ ఆఫీస్కి అడ్మినిస్ట్రేషన్లో ల్యాండ్ అలాట్మెంట్ చేసేదానికి ఉంది. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టాలని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు తీసుకున్న ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో కొనియాడుతున్నారు. మీ యొక్క పరిపాలన దక్షతకి అండమాన్ నికోబార్ చాలా విధంగా చేయాలని కూడా, అదేవిధంగా ఇక్కడ ప్రతి అంశంలో కూడా 2వ స్థానంలో తెలుగుదేశం పార్టీ బాగా వేసింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ తర్వాత 2వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ ఇంతవరకు అధిష్టానంగా మీరు అండమాన్ నికోబార్ దృష్టి పెట్టేసి మమ్మల్ని ఆదరించినప్పుడే ఇంకా మునుముందుకు మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నా పక్కన మన చైర్పర్సన్ సాహుల మీద గారు ఉన్నారు. ఇంకా 20 టర్మ్ ఉంది. ఈ 1 సంవత్సరంలో ఆయన చేసిన కార్యక్రమంలో 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజాక్షేత్రంలో ఇన్వెస్ట్మెంట్ చేపించేసి సమూలమైన మార్పులు తీసుకొచ్చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. ఆయన ఒకసారి మాట్లాడతారు సార్. మీకు సార్ నమస్కారం సార్. నమస్కారం. క్యారీ ఆన్.
పీరియడ్ ఈ వచ్చిన మాసం 23rd పూర్తి అయిపోతుంది 1 సంవత్సరం. మీ ఆశతోనూ 1 సంవత్సరం చైర్మన్గా పనిచేయడానికి ఛాన్స్ దొరికింది. మీ ఇక్కడ ఒకే రిక్వెస్ట్ సార్, ఈ మాసం వచ్చిన మాసం 18 లోపల ఎలాగైనా ఒక అపాయింట్మెంట్ కావాలి సార్. మేమందరూ వస్తాం, మీకు కలవాలి. మళ్ళీ ఉన్నదన్నీ మా ప్రెసిడెంట్ గారు చెప్పేశారు. ఎలాగైనా ఒక ఛాన్స్ కావాలి సార్, మీకు వచ్చి కలపాలి. తప్పకుండా మాణిక్ యాదవ్ గారు, తప్పకుండా కలుద్దాం. ఈ నెలలోనే పిలుస్తాను, మీతో మాట్లాడతాను. ఏ విధంగా ముందు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్ గారు కూడా ఈరోజు ఫ్లైట్ డిలే కావడం వల్ల చెన్నై వచ్చేసి అక్కడ ఆగిపోవడం జరిగింది సార్. ఆయన కూడా రావాల్సింది ఈ కార్యక్రమానికి. అందువల్ల ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నలుమూలే కాక యావత్ ఇక్కడ మినీ ఇండియాగా కొనసాగుతుంది సార్. అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీని బాగా ఆదరిస్తున్నారు. మీ యొక్క పాదాన్ని ఇక్కడ మోపిన రోజు అండమాన్ చరిత్రే సార్. ఎంతో మంది అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి ఉంటే అడుగుతున్నారు సార్. తప్పకుండా అన్ని విషయాల్ని మీతో మాట్లాడతాను మాణిక్ యాదవ్ గారు. అండ్ అక్కడ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా తొందరలోనే అండమాన్ కూడా విజిట్ చేస్తాం, మీకు అన్ని విధాలా అండగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలంగాణ నుంచి బక్కాని నరసింహులు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు గారికి ప్రత్యేక అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలైన సందర్భంగా ఇంత గొప్ప వేదిక మీద ఒక దళితుడైన నేను మాట్లాడే అవకాశం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. అలాగే లోకేష్ అన్నకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ పల్లా శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా సార్. సభ్యత్వాలు చేసామంటే దానికి ప్రధానమైన కారణం లోకేష్ బాబు గారిది. ప్రతిరోజు కూడా రాత్రి 8 అయ్యేటప్పుడు, సాయంత్రం 8 అయ్యేటప్పటికి ఈరోజు ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారని ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్ వచ్చేసేదండి. అమ్మ బాబు రేపు పొద్దున్నే పెద్ద రిస్క్ రా బాబు, మళ్ళీ రేపు పొద్దున్నే టార్గెట్ పెట్టుకోవాలి, కనీసం ఒక 50 అన్న రోజుకి చేయాలి అనే పరిస్థితిలో మేము గ్రామాల్లోకి వెళ్ళామండి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు సభ్యత్వాలు చేయడానికి మొదట్లో ఒక 2 వారాల వరకు చాలామంది జడిసిపోయారు సార్. ఏంటి వైసీపీ వాళ్ళు తెలుసు కదా సార్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, అసలు ఏం మాట్లాడతారో తెలియదు. ఆడికి ఏం పని ఉండదురా, ఆడికి మీరు 100 రూపాయలు ఇస్తున్నారు, మీకేముంది అసలు, మీకేం నెంబరు రాదు, ఏమీ రాదు, ఊరినే ఒక మెసేజ్ వస్తుంది, అదంతా బాగోసు, ఈ డబ్బు తీసుకుని వాళ్ళ జేబులో, అంటే వైసీపీ వాళ్ళు టైప్ అనుకున్నారు సార్.